అమ్మవారు పార్వతీదేవి వ్యాస మహర్షిని చూచి, నాయన ఆకంఠంబుగ ఇప్పుడు మాధుకర భిక్షన్నంబు భక్షింపగా లేకున్నన్ కడు అంగలార్చదవు మేలే. పీకల దాకా భోజనం లేకపోతే అంగలార్చుతున్నావు కదయ్యా, దుఃఖపడిపోతున్నావు కదయ్యా, ఇది మంచిదా? శాంతుండవే, నువ్వెక్కడ శాంతుడవయ్యా, ఇంత కోపం తెచ్చుకున్నటువంటి వాడివి? నీకంటెన్మతిహీనులే కటకట నీ వారముష్టింపచుల్ శాఖాహారులు కందభోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసులు ఉంటారు. వాళ్ళు నీకంటే మతిహీనులయ్యా. ఆ కందమూలములు, ఆకులు, అలములు తింటూ కాలక్షేపం చేస్తారు వాళ్ళు. కొంతమంది ఉంటారు, పొలములు కోసిన తరువాత, పంట కోసిన తరువాత ఆ నేల మీద రాలి పడినటువంటి ఆ కంకులు ఉంటాయి. ఆ కంకులను ఏరుకు తెచ్చుకుని వాటిని తింటారు. రైతు నేల మీద పడ్డ ఏరుకోడు, పంట కోసుకుని వెళ్ళి ఎవరైనా భిక్షుకులు ఏరుకుంటారని విడిచిపెట్టేస్తారు. ఆ సాంప్రదాయం మనకున్నది. అదేవిధంగా ఆ రోజుల్లో రోటి దగ్గర దంచేవారు ధాన్యాన్ని, బియ్యం కింద, ఎవల కింద. కాశీనగరం కనుక యవధాన్యం కూడా మన వరిధాన్యం మాదిరిగానే ఉంటుంది. ఆ దంచినప్పుడు కింద పడ్డవి ఏరుకోరు, వదిలేస్తారు. ఇటువంటి భిక్షుకులు చేరుకుంటారు. అటువంటివి ఏరుకుని వాటితోటి కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు కదా. అటువంటి తాపసులు నీకంటే తక్కువ వాళ్ళయ్యా. ఒక్కరోజుకి భోజనం లేకపోతేనే అల్లల్లాడిపోతున్నావు నువ్వు అన్నది. మనం హోమం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు ఆ హోమగుండం చుట్టూ కింద పడుతూ ఉంటాయి కొన్ని హోమద్రవ్యాలు. అది తీసి మళ్ళీ హోమగుండంలో వేయకూడదు. బ్రహ్మదేవుడు వమ్రులు అని చిన్న చిన్న పురుగుల్ని సృష్టించాడు. విష్ణుమూర్తి రాక్షసుడితో యుద్ధం చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ ధనుస్సుని అలాగే పెట్టుకుని మెడ కింద పెట్టి నిద్రించాట బహుకాలం. ఆయన్ని లేపాలి, వీళ్ళు యజ్ఞం చెయ్యాలి. దేవతలంతా వైకుంఠానికి వెళితే అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. దివ్య దృష్టితో బ్రహ్మ చూస్తే ఎక్కడున్నాడో తెలిసింది. ఇక్కడికి వచ్చారు, మంచి నిద్రలో ఉన్నాడు ఆయన. ఆయన్ని లేపితే మహాపాపం, నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదు. ఏం చేస్తే బాగుంటుంది అని చిన్న చిన్న పురుగుల్ని సృష్టించాడు. మీరు ఈ వింటినారిని కొరకండి అన్నాడు. కొరుకుతామండి, ఆయనకి నిద్రాభంగం అవుతుంది, అది మాకు పాపం. దానివల్ల మాకు ప్రయోజనం ఏమిటి అంటే, మీకు హోమద్రవ్యాల్లో, యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సుల్లో భాగం ఇస్తాను. హోమం చేసేటప్పుడు ఆ హోమగుండం చుట్టూ నేల మీద పడినటువంటివి మీరు తినండి అన్నారు. ఈ విధంగా వాటిని విడిచిపెట్టాలి. అదేవిధంగా రోడ్డు చుట్టూ పడినటువంటి బియ్యాన్ని తీసుకునేవారు కాదేమో పూర్వకాలంలో. దానితో అవి ఏరుకుని తినేవారు వాళ్ళు. ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లియు ఒక్క రూపన్న రీతి, ఉన్న ఊరు కన్న తల్లియు ఒక్క రూపన్న రీతి, అటు విశేషించి శివుని అర్ధంగలక్ష్మి కాశీ. ఈ కాశికానగరం పరమేశ్వరుని యొక్క అర్ధాంగలక్ష్మి అయ్యా. ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కటంటారు. ఈ వీటి మీద ఆగ్రహము తగునే, ఈ పట్టణం మీద, కాశికా పట్టణం మీద నువ్వు ఆగ్రహించడం తగునా? నువ్వు 1000 శాఖలతో సామవేద రాశి, 1000 శాఖలతో సామవేద రాశట, 21 రూపములతో ఋగ్వేదమట, 9 త్రోవలలో 9 విధములుగా అథర్వణ వేదమట, 101 రూపములలో యజుర్వేదమట. అవన్నీ ఈ కాశీనగరంలో ఉంటాయ్యా, తిరుగుతూ ఉంటాయి, నడయాడుతూ ఉంటాయి. అంటే కాశీలో ఉన్నటువంటి పండితులు ఇన్ని శాఖలలో నిష్ణాతులైన వారు, వేదాంగ పారంగతులైన వారు సంచరిస్తూ ఉంటారు, కాశీలో నివసించి ఉంటారు అని. ఇటువంటి కాశీపట్టణం మీద భిక్షలాగపోవడం వల్ల అకారణంగా
నీ అంతటి వాడు కోపించి శపించాలా? ఇది మంచిదయ్యా, శపించడానికి పూనుకుంటావా? అయినా నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు నిన్నేమన్నా చెల్లదు. పైగా ఆకలి మీద ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఏమైనా అంటే బాగుండదు. ముందు గంగానదికి వెళ్ళి స్నానం చేసి రావలసినది. భోజనమునకు ఏర్పాటు చేస్తాను. భోజనమైన తర్వాత ఆస్థాన మండపంలో కొద్దిసేపు నీతో మాట్లాడవలసి ఉన్నది. అప్పుడు మాట్లాడదామన్నది అమ్మవారు. చూశాడు, ఆశ్చర్యపోయాడు. వైశ్వదేవాది విధులు సర్వమును తీర్చి అరసియున్నాడు నా భర్త అతిథిరాక. అతిథి పంక్తికి రాకున్న ఆరగింపడు ఒంటి ఒకనాడు పతి ఎట్టి వరకమునను. వైశ్వదేవము మొదలైనటువంటి పూజా కార్యక్రమములను ముగించుకొని నా భర్త అతిథుల కోసం చూస్తూ ఉన్నాడు. అతిథి రాక కోసం. ఆయన ఎప్పుడూ కూడా అతిథి లేకుండా ఒక్కడు కూర్చుని భోజనం చేయడు. ఎటువంటి సంకట స్థితి ఎదురైనా సరే అభ్రగంగ ఉపస్పర్శమాచరించి వేగవిచ్చేయువలయునా విభుడు దశమి. ఆకటికి ఓర్వలేడు బ్రాహ్మణవరిణ్య అర్కమండలమిదే వ్రాలెన పరదిశను. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. నా భర్త దశమి అంటే 10వ పడిలో ఉన్నాడు. 100 ఏళ్ళు దగ్గరగా వచ్చినవాడు, పండు ముసలి, ఆకలికి ఆగలేడు. త్వరగా గంగలో స్నానం చేసి రావలసిందంటే, అమ్మా ఎవరమ్మా నువ్వు? కిన్నర స్త్రీవా, కిన్నరాంగనవా, గంధర్వభామినవా, అప్సరసవా, విద్యాధర రాజనందనవా? మా కాశికాపురంలో నిన్నే రోజు కూడా నేను చూడలేదు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నాను, భిక్ష కోసం వస్తూ ఉన్నాను. కానీ ఎవరమ్మా నువ్వు? నిన్ను చూడగానే నా యొక్క సమస్త ఇంద్రియాలకు కూడా వైరాగ్య భావం ఆవహించింది, నిర్వాణ భావం. రాహువు యొక్క కోరలనేటటువంటి రంపముల చేత కొరకబడి విడవబడినటువంటి చంద్రవంకలాగా ఉన్నావటువంటి చంద్రవంకవా నువ్వు? నన్ను కాపాడడానికి వచ్చినటువంటి అదృష్ట దేవతవై ఉంటావు. కాదు కాదు, నువ్వు ఈ కాశీపట్టణానివే స్త్రీ రూపంలో వచ్చావు. నువ్వు కాకపోయినట్లయితే పరమేశ్వరు రాణి అయినటువంటి విశాలాక్షీదేవేనమ్మా నువ్వు చెప్పినట్లుగా చేస్తాను. బ్రాహ్మణుణ్ణి కాబట్టి నాకు కొంచెం చాపల్యం ఉంటుంది. అందుచేత కృపచేసి నన్ను అనుగ్రహించవలసింది తల్లి అని చెప్పి కొంచెం విజ్ఞాపనపూర్వకంగా అడిగాడు. నీ పేరు చెప్పమ్మా, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. అప్పుడు అమ్మవారు అన్నది, తొందరగా వెళ్ళిరావయ్యా. నేను చెబుతూ ఉంటే నువ్వు కొడుతూ ఉంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇట్లాగే గడిచిపోతూ ఉంటుంది. ఆకలి భోజనమునకు వేళ అవుతున్నది, త్వరగా రావాల్సింది. భోజనానంతరం మనం మాట్లాడుకుందామని చెప్పింది. అమ్మ, నాదొక విజ్ఞాపనం ఉన్నది, వినవలసినది. నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. 10,000 మంది కూడా భిక్షాటనం కోసం అన్ని దిక్కులకు వెళ్ళారు. వారికి భిక్ష లభించిందో నిన్నటిలాగే లభించలేదో. మేమేం చేస్తామంటే ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయం అయిన తర్వాత భిక్షాటనానికి బయలుదేరి పెడతాం, శిష్యులు నేను కూడా. ఆ భిక్షలను తీసుకుని వచ్చి శిలామండపానికి చేరి అదంతా రాశిగా పోస్తాం, ఒక రాశిగా. అందులో కూరలకు కూరలు, పప్పులకు పప్పులు, పిండి వంటలుంటే అవి, భోజనము, ఇవన్నీ వేటికి వాటికి వేరు చేస్తారు మా శిష్యులు. ఆ వచ్చినటువంటి మొత్తం భిక్షలో సగభాగం తీసి పాత్రలోకి ఎత్తి మాకు మళ్ళీ యాచకులు వస్తారు, వాళ్ళ కోసం పక్కగా పెట్టెట్టే పెడతాం. మిగిలినటువంటి సగభాగాన్ని గంగానదికి తీసుకువెడతాము. అక్కడ ఒక వస్త్రములో పెట్టి శుభ్రంగా జాడిస్తాం. ఎందుకంటే రుచి మనకి ఉప్పు, కారం, పులుపు, తీపి యోగులకు అవే ఉంటాయి. గంగలో జాడించి పట్టుకొస్తారు. అప్పుడు విస్తళ్ళు వేసి ఉన్న శిష్యులందరూ కూడా ఒక పంక్తులుగా కూర్చుంటారు. పెద్దవాళ్ళు పంక్తి మొదట్లో కూర్చుంటారు. అంతా వడ్డనంతా అయిన తరువాత ఆచమనం చేసి అందరము భుజిస్తామమ్మా. ఇది మా యొక్క దినచర్య. ఇంతకాలము కూడా ఈ విధంగానే కొనసాగింది. కానీ అదేమి చిత్రమో కానీ ఎన్నడు చూడము వినము ఇట్టి మహాద్భుతము ఏమి చెప్పుదున్.
కిన్నర కంఠీ. అమ్మా, ఒట్టిడిన కీలున ఒట్టు పెట్టినట్లుగా కాశికాపురంబునందు భిక్షన్నము లేదు. నీ అడుగులానా నిజంబుగా విన్నవించెదన్ నిన్నటి నుండి ఏము నిరునీగియునుంటిమి ఇట్రుపాసములు. నిన్నటి నుంచి కూడా మేము ఈ విధంగా ఉపవాసం ఉన్నామమ్మా, ఆకలితోటే ఉన్నాం, శుష్కోపవాసం చేస్తూ ఉన్నాము. అదేమి చిత్రమో కానీ కాశికాపట్టణంలో మాకు భిక్ష లభించలేదమ్మా. మా యొక్క శిష్యులు అలసిపోయారు, పాత్రలు తీసుకుని కాశీనగరంలోకి వెళ్ళారు. వాళ్ళు లేకుండా వాళ్ళంతా ఆకలితోటి ఉంటే నేనొక్కడిని నువ్వు నాకు భిక్ష పెడితే ఏ విధంగా భిక్షాన్నం స్వీకరించి భోజనం చేయగలను తల్లి. పోనీలే అమ్మా, నిన్నట్లాగే ఈరోజు కూడా ఉపవాసమే ఉంటాము. నా శిష్యులు 10,000 మంది ఉన్నారు. వ్రతాన్ని విడిచిపెట్టి భోజనం చేయడం యుక్తం కాదు. నేటి రోజు కూడా నిన్నటి రోజులాగే, నిన్నటి రోజుకు మరుసటి రోజే ఈరోజు కూడా మాకు ఉపవాసమే అన్నాడు ఆయన. ధర్మాన్ని తప్పలేదు పాపం. అప్పుడు అమ్మవారు నవ్వింది, ఆయనతోటి ఈ విధంగా అంటోంది, ఓ మునివరా, నీవు శిష్యగణమున్ కొని చెయ్యనరమ్ము. నీ శిష్యులందరినీ తీసుకుని వెంటనే రా. విశ్వనాథుని కృప పేర్మి ఎందరతి దుల్చనుదెంచిన కామధేనువున్ పనిగొనినట్లు. కామధేనువున్ పనిగొనినట్లు, కామధేనువుకి నేను యజమానురాలు నయ్యనట్లుగా, కామధేనువు నా అధీనంలో ఉన్నట్లుగా మీ అందరికీ కూడా పెట్టుదును అపారములైన అభీప్సితార్థముల్ అని అమ్మవారు చెప్పింది. గంగానదికి వెళ్ళారు, శిష్యులందరినీ పోగు చేసుకున్నాడు, గంగలో స్నానం ఆచరించారు, అనుష్ఠానం చేసుకున్నారు, భోజనానికి వచ్చి పంక్తిలో కూర్చున్నారు. ఇంతట్లో ఆ గృహ యజమానుడు వచ్చాడు. ఆయన నీరుకావి ధోవతి ధరించి ఉన్నాడు. ఆయన పరమశివుడే. నీరుకావి ధోవతి ధరించి ఉన్నాడు. ఆపాదమస్తకము కూడా భస్మాన్ని రాసుకుని ఉన్నాడు, విభూతిని. మూర్తీభవించినటువంటి పాశుపత దీక్షలాగా ఉన్నాడు. పురుషాకృతి ధరించినటువంటి శాంతగుణంలాగా ఉన్నాడు. ఆ ఇంటి యజమాని ఆ పంక్తి నడిమికి వచ్చాడు. వారందరికీ కూడా ఔపోసన వడ్డించాడు, వత్తితో అన్నాన్ని వడ్డించాడు, ఔపోసన ఉతకం వడ్డించాడు. ఆ పంక్తిలో కూర్చొని భోజనం ఆయన చేశారు. అమ్మవారు విసినకర్రతోటి ఆరగించ చతుర్విధాహారములను మనసు కోరిక నిండంగా మునిగణంబు వారి పంతిని కుడిచే ఆవాస భర్త ధర్మగేహిని తాళ వృంతంబు వీవా. తాళపత్రముతో చేసిన విసినికర్రను వీచుతూ ఉండగా అమ్మవారు వారి పంక్తిని కూర్చుని ఆయన కూడా భోజనం చేశాడు. మునీశ్వర్లంతా భోజనం అయింది. వారికి కావలసినటువంటి తాంబూలాలు కూడా ఇచ్చారు. తృప్తిగా భోజనం చేశారు. నిన్నటి రోజు నుంచి ఉపవాసమేమో, ఆకలితోటి ఉన్నారేమో, వచ్చి కూర్చుని హాయిగా భోజనం చేశారు. తర్వాత అంతా కూడా ఆస్థాన మండపంలో కూర్చుని ఉన్నారు. అక్కడే స్వామివారు ఉన్నారు, అమ్మవారు కూడా ఉన్నది. ఒకసారి కనుసన్న చేశాడు, మాట్లాడు అతనితో అన్నట్లుగా పరమేశ్వరుడు. అమ్మవారు వ్యాస మహర్షితోటి, ఏమయ్యా, ఆరగించెదె కడుపు నిండార నీవు శిష్యతతి భోజనము చేసనే యథేచ్ఛ. మీరు కడుపు నిండా భోజనం చేశారా? మీ శిష్యులంతా భోజనం చేశారా? అదను తప్పిన తలగి అంతంత ఉన్నవారు లేరు కదయ్య మీ వంగడమునందు. మీ కులంలో, మీ శిష్యగణంలో ఎవరూ కూడా పక్కకి జరిగి పక్కకి తప్పుకొని రాకుండా ఉన్నవారు ఎవరూ లేరు కదయ్యా అని అడిగింది ఆవిడ. అమ్మ, షడ్రుచులతోటి భోజనం లభించిందమ్మా మాకు. చక్కగా భోజనం చేశాను తల్లి నీ అనుగ్రహం వల్ల. ఎప్పుడూ కూడా ఇంత మంచి భోజనం చేయలేదమ్మా. అక్కడక్కడ తప్పిపోయి ఉన్నవాడు మాలో ఎవరూ లేరమ్మా. ఇదివరకు ఎప్పుడూ కూడా రుచి చూడలేదు. అటువంటి మధురమైనటువంటి పదార్థములు ఎలా వచ్చాయో ఆ పాత్రలో నుంచి వాటికి అవే వచ్చాయి.
సందేహం లేదమ్మా, నువ్వు కాశీ అన్నపూర్ణాదేవివే. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని వ్యాసుడు అన్నాడు. అతడు చిన్న అపరాధం చేశాడు కదా, కాశీని శపించాలని భావన చేశాడు. బాగుందయ్యా, మేలగు కాశీ పట్టణమీలాగున భుక్తి కలిగనేనిన్. బాగుందయ్యా, ఏ రోజైతే నీకు కాశీ పట్టణంలో భోజనం లభిస్తుందో ఆ రోజు కాశీకి మంచిదన్నమాట. ఆ రోజు కాశీ పట్టణానికి మేలు కలుగుతుందన్నమాట. ఆ రోజు కాశీ పట్టణానికి శుభం అన్నమాట. ఒకవేళ భోజనమే లభించని నాడు పుట్టని వేళను నీకిదియతగవు, ఇదే నీ నీతి అని చెప్పి కొంచెం తిప్పి పొడిచింది పాపం. ఇంకా అంటోంది ఆవిడ, ఏమయ్యా వేదవ్యాస, ఎట్టు పురాణముల్ 18 చెప్పితి. 18 పురాణాలు ఎలా చెప్పావయ్యా నువ్వు? ఎట్టు వేదముల్ కట్టిది వేర్పడించి, వేదరాశిగా ఉన్నటువంటి వేదములన్నిటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనేటటువంటి 4 వేదములుగా విభజించి వేదవ్యాసులను పేరు తెచ్చుకున్నావయ్యా. నుడికారము సొంపెసలార భారతం బెట్టు రచించితివి. భారతాన్ని ఎలా రచించావయ్యా నువ్వు? అసలు ఈ ఋషి వెట్టయితివి, అసలు ఋషి ఎలా అయ్యావు నువ్వు? ఒక్క దినంబు మాత్రమున పొట్టకు లేక తిట్టెదవు, పుణ్యగుణంబుల రాసి కాశికన్. ఒకరోజు నీకు భోజనం లేకపోతే కాశీనగరాన్ని తిడుతున్నావు నువ్వు అసలు ఋషి వెళ్ళావయ్యావు అని అడిగింది. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, నిర్మల చిత్తమునకు, నిర్మల జ్ఞానమునకు క్రోధము ఫలమా? తీర్థవాసమునహర్హంబే క్రోధము, తీర్థావాసానికి, తీర్థములో నివాసం ఉండడానికి క్రోధం అర్హమైనదా? వారాణసిపై కోపించిన విశ్వభర్త కోపింపడుకో. వారాణసి మీద కోపించడం ఒకటి, పరమేశ్వరుడి మీద కోపించడం ఒకటినా? నువ్వు వారణాసిని కోపించినట్లయితే విశ్వభర్త అయినటువంటి పరమేశ్వరుడు కోపించడా? వారణాసి మోక్షస్థానం ఇది. ఈ తీర్థం మీద ఎవరు అన్యాయాన్ని తలుస్తాడో వాడు రుద్ర పిశాచం అవుతాడు అని కొంచెం గట్టిగానే చివాట్లు పెట్టింది పాపం. ఇంతలో పరమేశ్వరుడు చూశాడు. ఆయన మాట్లాడుతున్నారు స్వామివారు. కాసి నుండంగ అర్హుండు కాడు వీడు, వెడలి పొమ్మను మాటలు వేయునేలా. పార్వతి, ఇతనితో ఎక్కువగా మాట్లాడతావెందుకు? కాసి నుండంగ అర్హుండు కాడు వీడు, వెడలి పొమ్మను క్రోధ నుండెట్లు, కైవల్య కుల గృహంబు నా నివాసంబు కాశికా నగరమెట్లు. కోపంతో ఉన్నవాడెక్కడా? నా నివాస స్థానమైనటువంటి కాశీనగరం ఎక్కడా? కాశీని వదిలిపెట్టి పొమ్మను వీడిని అన్నారు. శపించాడు, తిట్టాడు పాపం. వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. అమ్మవారికి పరమేశ్వరుడికి తప్పైపోయింది, క్షమించండి అన్నాడు. వణికిపోయాడు వేదవ్యాసుడు. కోపాన్ని ఉపసంహరించవలసిందని కోరుకున్నాడు. కొంచెం వెసులుబాటు ఇచ్చారు పాపం. అప్పుడు కాశికాపురి దొంటి కట్టడనుండక పుణ్యకాలమునందు భూత విసిరి వచ్చుచుండు వాడవు. నువ్వు ఈ కాశీనగరాన్ని విడిచిపెట్టి గంగానదికి అవతల ఉన్నటువంటి ఆ పొలాలు, అరణ్య ప్రాంతము ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఉండు. కాశీనగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఒక్క 3 రోజులు మాత్రం నువ్వు రావచ్చు. ఆ 3 రోజుల్లోనూ కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు తప్ప మిగతా రోజుల్లో ఇక్కడికి రావడానికి వీల్లేదు. ప్రతి అష్టమి సదాక్షేత్రే ప్రతిభూతంచ పార్వతి దిశ ప్రవేశనాదేశం నేశస్వద్యాత్యలంఘక. 2 అష్టములు, మాస శివరాత్రి, త్రయోదశి, ఈ 3 రోజుల్లోనూ కాశీపట్టణానికి రండి, విశ్వేశ్వర దర్శనం చేసుకోండి. మిగతా రోజుల్లో గంగానదికి అవతల వైపున ఉన్నటువంటి స్థలములో ఈ కాశీ విశ్వనాథుని ఆలయం యొక్క శిఖరం పైన ఉన్నటువంటి ఆ కలశములు కనిపిస్తూ ఉండేటటువంటి ప్రదేశంలో
నువ్వు నీ శిష్యులు ఉండండి అన్నారు. శ్రీనాథుడు తెలుగులోకి మారుస్తూ మూలంలో 3 రోజులు చెబితే ఇంకా కొద్దిగా పుణ్యతిథులు అన్నాడు. పుణ్యకాలం అంటే గ్రహణములు, సూర్యగ్రహణము చంద్రగ్రహణము సమయంలో రావచ్చు అన్నారు. గ్రహణ సమయంలో గుడి కట్టేస్తారు అంటే ఆ రోజు ఉదయం రావచ్చు అని ఏమైనా వెసులుబాటు ఇచ్చారేమో. ఆ విధంగా పరమేశ్వరుడు చేసినటువంటి కట్టడికి మూలంలో ఏం చెప్పారంటే పరమేశ్వరుడు చేయలేదు ఈ కట్టడి, వ్యాసుడే అమ్మవారిని ప్రార్థించి అమ్మా ఈ 3 రోజులు వస్తాను తల్లి అనుగ్రహించవలసింది అని ప్రార్థించినటువంటి వాడై మిగతా రోజుల్లో అక్కడ ఉంటున్నారు. అందుకే మనం గంగానది దాటి అవతల వైపుకు వెళ్ళకూడదు, అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానం చేయకూడదు. గంగానదికి పశ్చిమం వైపున ఉన్నటువంటి ఆ ఘాట్లుంటాయే ఘట్టములు, అక్కడే స్నానం చేయాలి. వ్యాస మహర్షి అక్కడ ఉంటూ ఉంటారు, ఇప్పటికీ ఉన్నారట కాశీలో వ్యాసుడు. చిరంజీవి ఆయనకు కలియుగం పూర్తయ్యే వరకు ఉంటారు. అశ్వత్థామ, బలిహి, వ్యాస ఉన్నాడుగా వ్యాసుడు, హనుమాంశ్చ, విభీషణ, కృపశ్చ, పరశురామశ్చ, ఈ 7 కూడా సప్తైతే చిరజీవిన, కలియుగాంతం వరకు ఉంటారు వీరు. కాశీలో వ్యాసుడు కనిపిస్తూ ఉంటారు, కొంతమందికి కనిపించినా మనం గుర్తుపట్టలేము, ఎవరో అనుకుంటాం, బిచ్చగాడేమో అనుకుంటాము. తిక్కన గారు ఒకసారి కాశీకి వెడితే కనిపించారట. భారత రచన పూర్తయిన తర్వాతనే, మనవుడు ఏం చేసావు, నా మూడు రత్నాలు ఏం చేసావు అని అడిగాట ఆయన. మీ 3 రత్నాలు మీకే అట్టే పెట్టాను తాతగారు, నేను స్పృశించలేదు అన్నట్ట తిక్కన గారు. అవి వర్ణించనే లేదు. భగవద్గీత ఏదో ఒక 65 పద్యాలు రాశారు 700 శ్లోకాలకి, తేలిగ్గా తేల్చేశారు ఆ సారాన్ని మాత్రం పట్టుకుని. అదేవిధంగా సనాతనుడు చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజుకి జ్ఞానయోగాన్ని గురించి. నిద్ర పట్టకపోతే ఒకరోజు రాత్రి విదురుడు అనేక నీతులు చెప్పాడు. తెల్లవారుతూ ఉండగా ఇంకా చెప్పు విదురా, ఇంకా చెప్పారంటే అద్వైత తత్వాన్ని గురించి చెప్పమంటే నా కులము సమర్థించదు, నాకు అర్హత లేదు, నా గురుదేవులు ఉన్నారు సనాతనుడనే ఆయన వచ్చి చెబుతారు అని ఆయన్ని స్మరిస్తే ఆయన వచ్చి చెప్పారు. బ్రహ్మ విద్యోపదేశం అన్నారు దీన్ని ముట్టుకోలేదు. 3వది విష్ణు సహస్రనామం, దాన్ని కూడా స్పృశించలేదు. ఒక్క మాటలో భీష్ముల వారు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని చెప్పారన్నారు. సంస్కృతంలో అన్ని శ్లోకాలలో 108 శ్లోకాలు విష్ణు సహస్రనామం, ఇన్ని శ్లోకాలలో సహస్రనామాలు ఇస్తే ఈయన స్పృశించలేదు. అది వేదవ్యాసుల వారికే విడిచిపెట్టేశారు. అలాగే శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చారట. ఆయనకి చర్చ చేశారట, వేదాంత చర్చ. అదేవిధంగా విద్యారణ్య మహర్షికి దర్శనమిచ్చారట, కాళిదాసు గారికి కూడా దర్శనమిచ్చారట. కాళిదాసు గారు కొంచెం చమత్కారంగా ఉంటాడు. అక్కడ వ్యాసుల వారు కనిపించారో, విగ్రహం కనిపించిందో ఆ బొడ్డులో వేలు పెట్టారు ఈయన, కొంచెం పెద్ద బొడ్డు. అప్పుడు వ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి ఏమయ్యా అన్నట్ట. చకార కుక్షి అన్నట్ట, నీ పొట్ట నిండా చకారాలే అన్నట్ట. ఆయన ఏ శ్లోకం రాసినా చకారం లేకుండా రాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవా చైవ, చకారం పడుతుంది ప్రతి శ్లోకానికి. అందుచేత చకార కుక్షి అన్నట్ట కాళిదాసు. చకారం లేకుండా నువ్వు ఓ శ్లోకం చెప్పవయ్యా అంటే అప్పుడు చెప్పాట. ఆయన నియమం కూడా పెట్టాడు. అప్పుడు ఈయన చెప్పిన శ్లోకం ప్రకారం అందరూ బావలవుతారు, మరదలవుతారు ద్రౌపదీదేవికి. ధర్మరాజు మరిదిగాడు, సహదేవుడు బావకాడు అనే అర్థంలో వచ్చేటట్టుగా ఒక శ్లోకం చెప్పి వేదవ్యాసుల వారిని మెప్పించారట. ఆ విధంగా వేదవ్యాసుల వారు కాశీలో ఈ పుణ్యతిథులు 3 రోజుల్లోనూ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటూ కాశీలో ఉంటూ ఉన్నారు ఆయన. ఈ విధంగా కాశీక్షేత్రము యొక్క విశిష్టత, అక్కడ ఉన్న గంగానది విశిష్టత, పరమేశ్వరుడు కాశీలో నివాసం ఉన్నటువంటి విధానము, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక పురాణాంతరం ప్రకారం కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు ఆయన.
పరమేశ్వరుడు విడిచిపెట్టి రావాల్సి వచ్చింది ఆయన. అదొక కథ, వేరే కథ. కాశీని విడిచిపెట్టి వచ్చారు, తిన్నగా వచ్చి వింధ్యపర్వతం దాటారు, దక్షిణ భారతదేశానికి వచ్చారు, ఆంధ్ర ప్రాంతంలోనూ సంచరించారు, పిఠాపురంలో పరమేశ్వర దర్శనం చేసుకున్నారు. కుక్కుటేశ్వర స్వామి అంటారు అక్కడ. అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామర్లకోటలో ఉన్నటువంటి పరమేశ్వర దర్శనము, సర్పపురము అనుంది, సర్పవరము. ఆ సర్పవరంలో ఉన్నటువంటి అక్కడ భావనారాయణ స్వామి ఆలయం ఉన్నది, నేను చూశాను, చాలా పెద్ద ఆలయం అది. ఆ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అలాగే అగస్త్యేశ్వర దర్శనం, సంగమేశ్వర దర్శనం, సాంపరాయణ గ్రామం సంగమేశ్వరం అంటారు, సంపర అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ ప్రాచీన ఆలయాల్లో పరమేశ్వర దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత అంతకు ముందే అగస్త్య మహర్షి వచ్చి ఉన్నాడు. వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచడం కోసం వింధ్యపర్వతాన్ని దాటి నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండవయ్యా అని ఆజ్ఞాపించి ఆయన వచ్చాడు. ఇప్పటికీ దుఃఖపడుతున్నాడు ఆయన కాశీని విడిచిపెట్టి వచ్చినందుకు. ఒక రోజున ఈయన ద్రాక్షారామం దర్శనం చేసుకున్నారు, భీమేశ్వరుణ్ణి. ద్రాక్షారామం నుంచి బయలుదేరి కాశీ పిఠాపురానికి వెడుతున్నారు వ్యాస మహర్షి. పెడుతూ అక్కడ ఒక మామిడి తోపులో ఉన్నారు. అటు నుంచి పిఠాపురం నుంచి అగస్త్యుడు వచ్చాడు. అక్కడ అంతకుముందే వచ్చి కూర్చున్న లోపాముద్రతో కూర్చుని ఉన్నటువంటి అగస్త్య మహర్షిని వ్యాస మహర్షి చూసి నమస్కరించారు. ఇద్దరూ కూడా కొద్దిసేపు ఆనందంగా మాట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. బహుకాలానికి కలిశారేమో ఇద్దరు పెద్ద మునీశ్వరులు. ఆ శిష్యగణం అంతా కొంచెం దూరంగా చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అగస్త్యుడు అడుగుతున్నాడు, శ్రీనాథుడు తన యొక్క భీమేశ్వర పురాణంలో రాశాడు ఈ వృత్తాంతాన్ని. అగస్త్యుడికి వ్యాసుడికి జరిగినటువంటి సంభాషణ. వ్యాస మహర్షి, అలా ఉన్నారేమిటి మీరు? మీ ముఖమంతా కూడా వివర్ణమై ఉన్నది. ఆననమునందు వైవర్ణ్యమగ్గలించే కన్నుగవయందు దైన్యంబు కానబడయే. మీ ముఖంలో వివర్ణమై ఉన్నది, మీ కనుల జంటలో దైన్యం కనిపిస్తోంది, దీనత్వం. ఆర్తి ఏదేని ఒకటి నీ అంతరంగమూని ఉన్నది, ఇది ఎట్టులొక్కో. నీ అంతరంగంలో ఏదో తెలియనటువంటి ఆర్తి ఉంది. ఇది ఎందుకు? ఇది ఎందుచేత నువ్వు కాశీని విడిచిపెట్టి వచ్చావయ్యా? మూర్ఖుడైనా కూడా కాశీని విడిచిపెట్టి రావాలని అనుకోడే. లోలార్కునకు నీకు లోలోన ఏమేని పోటు పుట్టదు కదా, మాట మాట. లోలార్కునకు నీకు లోలోన ఏమేమి పోటు పుట్టదు కదా, మాట మాట. లోలార్కుడైనటువంటి ఆ సూర్యునికి నీకు మాట మాట వచ్చి ఏదైనా తగవులాట రాలేదు కదా, వివాదం కలగలేదు కదా. వెనకయ్య శ్రీడుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా తెగువ నిన్ను. సాహసంతో డుంటి వినాయకుడి నిన్ను ధిక్కరించలేదు కదా, కోపం వచ్చి నువ్వు రాలేదు కదా. ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా. అన్నపూర్ణ, మధ్యాహ్న కాలంలో ఆకలితో ఉన్నటువంటి నిన్ను పట్టించుకోలేదా అన్నపూర్ణాదేవి? నెపమేమియును లేక నీ ఎడాటంబున పాటి తప్పడు కదా భైరవుడు నీ విషయంలో న్యాయం తప్పి ప్రవర్తించలేదు కదా. ఎట్టు పాసితి మిన్నేటి ఇసుక తిప్ప, ఎట్టు పాసితివి ఆసలంబు ఏను క్రోసులు, ఎట్టు పాసితివి అవిముక్త హట్ట భూమి, ఎట్టు పాసితి విశ్వేశు ఇందుధరుని. నువ్వు ఆ గంగానది సైకతములను తిప్పలను ఎందుకు విడిచిపెట్టావయ్యా?
ఏ విధంగా విడిచిపెట్టావు? 5 క్రోసుల పర్యంత మేరలో ఉన్నటువంటి ఆ కాశీపట్టణాన్ని, ఆ కాశీపట్టణంలో ఉన్నటువంటి ఆ హట్టభూమి, అంగడి వీధి ఉంటుంది, చాలా పెద్ద హట్టభూమి ఉంటుందట. హరిశ్చంద్ర నాటకంలో చెబుతారు, హరిశ్చంద్రుడు చంద్రమతిని ఇక్కడే అమ్మకం చేశాడు, కాశీపట్టణంలోనే. తాను కూడా అమ్ముడుపోయాడు ఒక కాటికాపరిగా. అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అని ఉన్నది, అక్కడ కాటికాపరిగా 12 సంవత్సరాలు ఉన్నాడంటారు హరిశ్చంద్రుడు. చాలా పెద్ద అంగడి వీధి, దాన్ని విడిచిపెట్టి ఎలా వచ్చావయ్యా? ఎట్టుపాసితివి విశ్వేశుని ఇందుధరుని. ఇప్పటికీ కూడా బాధపడుతున్నాడు పాపం అగస్త్య మహర్షి కాశీని విడిచిపెట్టినందుకు. కాళీనందన కంఠే కాలురశిరములకు విరులు కలిపించునుకో, లీలావనంతరమునను మా లోపాముద్రైడిన మల్లీ వల్లుల్. మేము అక్కడ ఉండగా మా భార్య లోపాముద్ర అక్కడ మల్లె తీగలు పెట్టింది. ఆ మల్లె పుష్పములు పూస్తూ ఉంటాయి. ఆ మల్లె తీగలు వినాయకుడికి, నీలగ్రీవుడైనటువంటి పరమేశ్వరుడికి శిరస్సులకు పూలు అందిస్తూ ఉన్నాయా అని అర్థం చెప్పారు. ఇంకా అడుగుతున్నాడు, ఆ మందాకిని, ఆ త్రివేణి వలనంబు, ఆ బాహ్య కక్ష్యాస్థలంబు, ఆ మధ్యంతర కక్ష్యలు, ఆ విమల జ్యోతి రుజృంభణ శ్రీమద్విశ్వపతీశలింగము నా కనుంగవకు. ఆ శ్రీమద్విశ్వపతీశలింగము మతించింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారమున్ గైకొను. నిన్ను చూస్తుంటే నాకు కాశీ గుర్తుకొస్తోంది. ఆ మందాకిని నది, గంగా నది, ఆ త్రివేణీ సంగమం, ఆ బయట ఉన్నటువంటి త్రివేణి మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి గ్రామ ప్రదేశం, ఆ విశ్వపతీశలింగం నా కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తున్నాయ్యా. అక్కడ నేను ఉండేవాణ్ణి, కాశీలో ఎంత ఆనందంగా ఉండేవాణ్ణి. ఆనందంబున అర్ధరత్రమున చంద్రాలోకముల్కాయగా నానా సైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభున్ కాశీనాథున్ తరుణెందు శేఖరున్ శివున్ శ్రీకంఠునిన్ పాడుచున్ మేనెల్లన్ పులకంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలోన్. ఆ మిన్నేటి గంగలో నేను ఆ కాశీపట్టణంలో అర్ధరాత్రి సమయంలో ఆ గంగానది సైకతములందు వెన్నెలలలో ఉండి ఆనందంతో ఆ పరమేశ్వరుణ్ణి, కాశీనాథుణ్ణి, కరుణేందు శేఖరుణ్ణి, ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ ఉండేవాణ్ణి, తన్మయత చెందుతూ ఉండేవాణ్ణి అయ్యా. గంగా యమునా తీరోత్సంగమున, గంగా యమునా సంగమస్థలం ప్రయాగను సదాశివు విశ్వేశుంగూర్చి తపంబు చేసితిని అంగుష్టంబు ధరణి మోపి అతి ఘోరముగన్. బొటనవేలు నేల మీద మోపి నేను బహుకాలం తపస్సు చేశాను ఆ పరమేశ్వరుణ్ణి ప్రయాగ ప్రదేశంలో, గంగాయమున సంగమ స్థలంలో. విస్మయము నాకు మదిలోన విస్తరిల్లే పరమధర్మజ్ఞ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విస్మయము నాకు మదిలోన విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశికా పట్టణమున ఉండు మూఢత్ముడైనను ఒండు గడకు పోవతలంపడు నీకెట్లు బుద్ధి పుట్టే. నీకు ఏ విధంగా బుద్ధి కలిగిందయ్యా? ఏ విధంగా విడిచిపెట్టి, కాశీని విడిచిపెట్టి ఇక్కడికి రావాలని అనుకున్నావయ్యా నువ్వు అని బాధపడుతూ చెప్పాడు అగస్త్య మహర్షి. వ్యాస మహర్షికి ఇంకా బాధ ఎక్కువైంది. ఈ విధంగా కాశీక్షేత్రాన్ని, అక్కడ ఉన్నటువంటి గంగానదిని వర్ణనం చేశారు. ఇక శివపురాణాన్ని ముగిస్తూ పరమేశ్వరు యొక్క తత్వాన్ని చెబుతూ, లోకంలో ఏ వస్తువుకి కూడా పేరు లేకుండా ఉండదు.
పేరు లేనటువంటి వస్తువు ఉండదు, వస్తువు లేనటువంటి శబ్దము ఉండదు. వస్తువు ఉంటేనే శబ్దం ఉంటుంది. శబ్దం లేకుండా అర్థం, అర్థం లేకుండా శబ్దం ఉండవు. శబ్ద అర్థ అది పార్వతీ పరమేశ్వరుల స్వరూపం. శబ్దార్థములు రెండూ కూడా ప్రకృతి యొక్క పరిణామమేనన్నారు, పార్వతీ పరమేశ్వర స్వరూపమేనన్నారు. శబ్దరూపంలో ఉన్నటువంటి పరమేశ్వర తత్వం ఉన్నదే పరమేశ్వరుని యొక్క విభూతి. ఇది 3 రూపాల్లో ఉంటుందట. స్థూలము, సూక్ష్మము, పరము అని 3 విధాలుగా ఉంటుందట. చెవికి వినబడేటటువంటి శబ్దమేమో స్థూలము, ఆలోచన రూపంలో ఉన్నటువంటి శబ్దమేమో సూక్ష్మమైనటువంటిది, భావాతీతమైనదేమో పరాశబ్దము అన్నారు. శివతత్వాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి శక్తికే పరాశక్తి అన్నారు. ఆ శక్తి జ్ఞానశక్తితో కూడి ఇచ్ఛాశక్తికి బలాన్నిస్తుంది. పరాశక్తి ఇచ్ఛాశక్తికి బలాన్నిస్తుంది. ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తికి మూలం. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. జ్ఞానశక్తి వల్ల ఇచ్ఛాశక్తి బలం వస్తుంది, ఇచ్ఛాశక్తిని బట్టి క్రియ వస్తుంది. ఈ శక్తులన్నిటి యొక్క సమాహార రూపమే అమ్మవారు అన్నారు, పరాశక్తి అన్నారు. ఇదే మూల ప్రకృతి అన్నారు, ఇదే కుండలినీ శక్తి అన్నారు. సమస్తము కూడా పరాశక్తి స్వరూపమే. ఆ శక్తి శివతత్వంలో లీనమై ఉంటుంది, శివతత్వంలో కలిసిపోయి ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి అది అవిభాజ్యమైనటువంటి శివా శక్తులు. అదే అర్ధనారీశ్వర తత్వం. పరమేశ్వరుడు అమ్మవారు కలిసి ఉండేటటువంటి తత్వం అన్నారు దాన్ని. పరమవ్యోమము అని చెప్పబడేటటువంటి పరమేశ్వరుని యొక్క స్థానం ఉన్నదే. పరమేశ్వరుడు ఏ ప్రదేశంలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో దాన్ని పరమవ్యోమము అంటారు. ముందుగా పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞాని అయినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ముందుగా పంచభూతములు పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అనేటటువంటి పంచభూతములు ఉన్నాయి కదా, వాటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దానికి కారణభూతమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి. ఆ శక్తి నుంచి రుద్రుని వరకు ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఆ బ్రహ్మాండం యొక్క స్థితిని నివృత్తి కళ చేత శోధించాలి. అలా సాధన చేసుకుంటూ వెళ్ళాలి. రుద్రుని నుంచి అవ్యక్తం వరకు ఉన్నటువంటి స్థితిని ప్రతిష్టా కళ చేత శోధించాలి. అవ్యక్తం నుంచి విశ్వేశ్వరుని వరకు ఉన్నటువంటి స్థితిని విద్యాకళ చేత శోధించాలి. ఆ పైన శాంతి కళ అని ఉంటుంది. ఆ శాంతి కళ చేత ఆ పైన పరమవ్యోమం అనేబడేటటువంటి స్థితిని, పరమేశ్వరుని యొక్క శాశ్వత స్థానాన్ని శాంతికి అతీతమైనటువంటి కళ చేత శోధించాలి. ఈ విధంగా చేసుకోవాలి. పరమాత్మకు ప్రకృతి యొక్క సంయోగం చేత ఈ జగత్తు వ్యక్తమైంది. సాధకులు ఈ సృష్టి అంతా కూడా పరమాత్మయందే ఉన్నది, ఈ సృష్టి పరమాత్మ యొక్క స్వరూపమే, పరమాత్మయందే ఉంటుంది అనేటటువంటి భావనతోటి దర్శనం చెయ్యాలి. అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా దర్శనం చేసినటువంటి వాడు ముక్తిని పొందడానికి అర్హుడు కాడు. మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గనక ఆలోచన చేసి పరమేశ్వరుని యందు మనస్సును లగ్నము చేసి శోధించి పరతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం గనక చేసినట్లయితే ముక్తి పొందడానికి అర్హత కలుగుతుంది. మాయాశక్తి యొక్క సంయోగం చేత మాత్రమే శివపరమాత్మ గృహస్థుడవుతున్నాడు. మాయతో కలిస్తేనే పరమేశ్వరుడు గృహస్థుడయ్యాడు. అలాగే పరమేశ్వరుని యొక్క సంయోగం చేతనే మాయాదేవి అయినటువంటి ఆ అమ్మవారు గృహిణి అయింది, ఇల్లాలు అయింది. వారిద్దరి యొక్క సంయోగం వల్ల పరాప్రకృతి నుంచి వ్యక్తమవుతున్నది ఈ జగత్తంతా కూడా, ఈ కార్యజగత్తంతా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమే అన్నారు. ఆ అమ్మవారేమో కర్మ, ఆమెమో అయ్యవారేమో కర్మ, అమ్మవారేమో కారణం. కర్మ కారణం ఈ ఇద్దరికీ అభేదం ఉన్నది, ఏ విధమైనటువంటి తేడా లేదు. కుండ ఉన్నది, కుండను తయారు చేయడానికి
ఉపయోగించిన మట్టి ఉన్నది. ఈ రెండు ఒకటే, ఈ రెండింటికి మళ్ళీ తేడా లేదు. కుండలోంచి మట్టి వచ్చింది. ఈ రెండు అవిభాజ్యమైనటువంటివి, అభేదమైనటువంటివి. నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా వాక్కు అర్థము, వాగర్ధావివ సంతృప్తేవ్ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాసు గారు. ఈ జగత్తంతా వాక్కు మరియు అర్థం యొక్క స్వరూపము అని ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహర్షులు చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇదే ముక్తి మార్గం అన్నాడు. ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదన్నాడు. అదేవిధంగా బుద్ధిని అనుసరించి కర్మ, కర్మను అనుసరించి సుఖదుఖాలు, బుద్ధి నుంచి కర్మ, కర్మను బట్టి వాటి యొక్క ఫలరూపమైనటువంటి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడే. ఆయన యొక్క అనుగ్రహం కనుక మనకు ఉన్నట్లయితే సజ్జనులకేమో సద్బుద్ధి కలుగుతుంది, దుర్జనులకేమో దుర్బుద్ధి కలుగుతుంది. శివుడు జగత్తు మీద చూపించేటటువంటి ఈ నిగ్రహము, అనుగ్రహము, ఈ కర్మయందు ఆయన మాయోపాధియే కనిపిస్తుంది. ఊరికే అలా చేస్తూ ఉంటాడు లీలామాత్రంగా. మాయ ఆయన యొక్క శక్తి అంతే తప్ప ఆ మాయ అంతటా వ్యాపించి ఉంటుంది. తన యొక్క మాయను ప్రయోగించి ఈ విధంగా బుద్ధిని కలగజేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అంతే తప్ప ఆయన వీటిలో లీనమైపోయాడని కానీ, నేను యందు ఆయన లగ్నమై ఉన్నాడు కానీ అని మనం భావించకూడదు. మాయా సంబంధం లేకుండా నిర్గుణ పరబ్రహ్మకు నిగ్రహ అనుగ్రహ రూపమైనటువంటి సృష్టి పాలన కుదరదు. సృష్టి పాలన కావాలి అంటే మాయతో కలిసి ఉండాలి, రూపాన్ని కూడా కలిగి ఉండాలి ఆయన. అందుకే రుద్రుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని, సదాశివుణ్ణి సృష్టి చేశాడు పరమేశ్వరుడు. సృష్టి, స్థితి, లయ కార్యక్రమాలకి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా పరమేశ్వర అనుగ్రహం లేకపోయినట్లయితే భుక్తి కానీ ముక్తి కానీ లభించవు. అందుచేత జీవుడు పరతంత్రుడు, పరమేశ్వరుని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం మనం. సర్వకారుడైనటువంటి శివుడు నిర్గణుడైనా కూడా, నిర్గణుడే అయినా కూడా అనుభూతికి అందనటువంటి వాడేమీ కాదాయన. ఆయన సగుణ రూపము ఉన్నది, నిర్గుణ రూపము ఉన్నది, రెండు రూపాలు ధరించి ఉంటాడైన. ఈ సగుణ రూపము నిర్గుణమైనటువంటి పరబ్రహ్మతత్వానికి ఒక ఉపలక్షణం మాత్రమే, దగ్గరగా చూపించేటటువంటిది మాత్రమే. మనము కట్టెను ఆశ్రయించకుండా, అరణిని ఆశ్రయించకుండా అగ్ని పుట్టదు మనకి. అలాగే సగుణోపాసన లేకుండా మనకు శివానుగ్రహం లభించదు. ఈ సగుణ రూపము మనకు ముక్తి పర్యంతము కూడా అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. పరమేశ్వర సగుణ రూపాన్ని అంటే మనం నిత్యము పూజించేటటువంటి పరమేశ్వర రూపాన్ని కనుక మనం పూజించినట్లయితే ముక్తి వరకు కూడా లభించేటటువంటి అవకాశం ఉన్నది. అపవిత్రులైనటువంటి వారి మీద అనుగ్రహాన్ని చూపించి వారిని ఉద్ధరించినట్లుగా కొన్ని శివగాథలు ఉన్నాయి మనకి. అంత మాత్రం చేత శివుడికి ఏదో రాగము, లోభము, ద్వేషము మొదలైనటువంటి గుణాలు ఉన్నాయని మనం భావన చేయడానికి లేదు. బంగారం మలినమైందని చెప్పి అగ్నిలో వేసి పుటం పెట్టి కాలుస్తాం. అలా అని కాలిస్తే అగ్నికి మలినము అంటదు, బంగారం శుభ్రం అవుతుంది. అదేవిధంగా జీవులు ఎటువంటి పాపకర్మలు చేసినా సరే బంగారం పరిశుద్ధమైనట్లుగా జీవులు పరిశుద్ధులవుతారు, కానీ ఈ మలిన వెళ్ళి ఆయనకి తగులుకోదు. శివానుగ్రహం అందరి మీద సమానంగా ప్రసరిస్తుంది. చెప్పుకున్నాం, ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద రాగము ఉండదు పరమాత్మకి. విష్ణువు సర్వసముడు. పరోక్షమైనటువంటి జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పరోక్ష జ్ఞానము, ఒకటి అపరోక్ష జ్ఞానము. దృఢంగా స్థిరపడనటువంటి జ్ఞానమేమో పరోక్ష జ్ఞానం అన్నారు. స్థిరపడినటువంటి జ్ఞానం అయితే అపరోక్ష జ్ఞానం అన్నారు.
అపరోక్ష జ్ఞానం కలగకపోయినట్లయితే, స్థిరపడినటువంటి జ్ఞానమే కనుక కలగకపోయినట్లయితే మోక్షం లభించదు అని ఈ విధంగా పరమేశ్వరుని యొక్క తత్వాన్ని సూత మహర్షి ఋషీశ్వరులందరికీ కూడా చెప్పారు. అక్కడ ప్రయాగలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషీశ్వరులకు చెప్పారు, సౌనకాది మహామునులకు కాదు. సౌనకాది మహామునులు ఉన్నది నైమిషారణ్యంలో, ఈ శివపురాణ గాథను చెప్పింది ప్రయాగలో. అక్కడ యజ్ఞం చేస్తూ సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి దేవతలు ఋషులకి ఈ శివమహాపురాణాన్ని గురించి చెప్పారు. వేదసారంతో కూడినటువంటి స్థితి శివధర్మం అన్నారు. 100 కోట్ల సంఖ్య కలిగి ఉన్నదన్నారు విస్తారంగా. అందులో శ్రేష్టమైనటువంటిది పాశుపత ధర్మం అన్నారు. పాశుపత జ్ఞానం, పాశుపత వ్రతం. దీన్ని కాలచక్రంలో క్రమంగా శివుడే యోగాచార్య రూపంలో అవతరించాడు. శ్రోతలకు వినిపించాడు. ఆయన ద్వారానే లోకానికి అందింది. 4 గురువులు దీన్ని సంక్షేపం చేసి లోకంలో ప్రచారం చేశారట. ఆ 4 గురువుని ఒక ఆయన, దధీచి ఒక ఆయన, దధీచి పరమేశ్వరుని భక్తుడు, ఆయన ఋషీశ్వరుడు. అగస్త్యుడు ఒక ఆయన, ఉపమన్యువు ఒక ఆయన. ఈ ఉపమన్యువు కూడా పరమేశ్వరుని యొక్క భక్తుడే. ఆయన తండువు అనే మహర్షి యొక్క శిష్యుడని చెప్పుకున్నాం. తండువు అనేటటువంటి మహర్షి నందీశ్వరుడి యొక్క అవతారం తండువు. పరమేశ్వరుని యొక్క దివ్యనామాలను ఆయన సేకరించి అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ నామాలను మనస్సంకల్పం చేత వాటిని క్రోడీకరించుకొని ఉపమన్యువుకు ఉపదేశిస్తే ఆ ఉపమన్యువు దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ నేర్చుకున్నాడు. పరమేశ్వరుని యొక్క తత్వాన్నంతా ఆయన గ్రహించుకున్నాడు. జ్ఞానాచార్యుడైనటువంటి గీతాచార్యుడు సుమారు సంవత్సర కాలం పాటు హిమాలయ పర్వతాల్లో ఉండి ఉపమన్యు మహర్షిని సేవించాట. దాని ద్వారా శ్రేష్టమైనటువంటి పాశుపత దీక్షని కూడా, ఆ జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పొందాడట. ఇంకా ఈ పాశుపత జ్ఞానంలో అనేక మంది వేల సంఖ్యలో గురువులంతా ఉన్నారు. సకలమైనటువంటి శైవ ఆగమముల్లోనూ కూడా ఈ పాశుపత దీక్ష వర్ణించబడింది. ఈ విధంగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆయన యొక్క మహత్వము, ఆయన యొక్క లీలలు, ఆయన శిక్షించినటువంటి రాక్షసుల విధానం, ఆయన రాక్షస సంహారం కూడా చేశాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించాడు. ఇవన్నీ కూడా మనకి ఈ శివపురాణంలో సంపూర్ణంగా చెప్పబడ్డాయి. చాలా మహత్వపూర్ణమైనటువంటి పురాణం ఇది. 24,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. పూర్వకాలంలో 1,00,000 శ్లోకములలో రచించబడితే, పరమేశ్వరుని చేత చెప్పబడితే, పరమేశ్వరుడు విష్ణువుకు చెబితే, విష్ణువు బ్రహ్మకు చెబితే, బ్రహ్మ నారదునికి చెబితే, నారదుడి నుంచి వ్యాస మహర్షికి వచ్చింది. వ్యాస మహర్షి కలియుగంలో మానవులంతా కూడా దుర్బలులై ఉంటారు, భక్తి లోపిస్తుంది అనేకటువంటి కారణం చేత దానిని 24,000కు కుదించి మూలములో 12 సంహితలుగా ఉన్నటువంటి ఈ శివపురాణాన్ని 7 సంహితలుగా తగ్గించుకుని మనకు అందజేశారు. అష్టాదశ పురాణముల్లో ఇది 4వ పురాణం అన్నారు. ఈ సృష్టిలో పిపీలకముల దగ్గర మొదలుపెట్టి, చీమల దగ్గర మొదలుపెట్టి బ్రహ్మ పర్యంతము కూడా జీవులంతా పశువులన్నారు. మనమందరము కూడా పశువులమే. వాళ్ళకందరికీ కూడా, ఈ జీవులందరికీ పశువులందరికీ అధిష్టానంగా ఉండి నడిపించేటటువంటి పరమశివుడు పశుపతి అని పిలువబడ్డారు. పశూనాం పతయే నమో నమః. ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క లీలా విశేషం అన్నారు. అంటే లీలా అంటే ఆయన నుంచి ప్రవాహ రూపంగా వ్యక్తమైంది, స్పష్టమైంది. మన ఇచ్ఛాశక్తి, మన దేహంలో ఉండేటటువంటి, మనలో ఉండేటటువంటి ఇచ్ఛాశక్తి మన శరీర అవయవముల మీద ఏ విధంగా పనిచేస్తుందో, పరమేశ్వరాధిపత్యం కూడా సృష్టి మీద అదే విధంగా ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. బ్రహ్మ
విష్ణువు, రుద్రుడు, పరమేశ్వరుడు, సదాశివుడు వీళ్ళైదుగురు కూడా శివమూర్తులే. సృష్టి, స్థితి, లయకార్యాలు చేయడం కోసం వీళ్ళందరూ కూడా ఆవిర్భావం చెందారు. పరమేశ్వర తత్వం నుంచి, పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు వీరు. జడ చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క విభూతి అన్నారు. విభూతి అంటే ఐశ్వర్యం అన్నారు. వ్యక్తమైనటువంటి దానికే నామరూపాలు ఉంటాయి, అవ్యక్తానికి ఉండవు. కనపడిన దానికే నామరూపాలు ఉంటాయి. సృష్టికి కారణమైనటువంటి మూల ప్రకృతి, మాయా, త్రిగుణ అనేటటువంటి పేర్లతో పిలువబడేటటువంటిది ఏదైతే ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి పరమేశ్వరీ రూపమే అని అన్నారు. పరమేశ్వరియే ఆ శక్తి. పరమేశ్వరిని ధరించినటువంటి వాడు పరమేశ్వరుడు. సూర్యుడికి తేజస్సుకి ఏ విధంగా భేదం ఉండదో, అవి రెండు ఒకదాని నుంచి ఒకటి విడదీయరానిటువంటివో, అదేవిధంగా పరమేశ్వరుడికి, అమ్మవారికి, పరమేశ్వరికి ఏ విధమైనటువంటి భేదము లేదు. ఆ శక్తి ఒక్కొక్కరి దగ్గర బ్రహ్మ దగ్గర బ్రాహ్మణిగా, విష్ణువు దగ్గర వైష్ణవిగా, ఇంద్రుడి దగ్గర ఐంద్రీ శక్తిగా, రుద్రుని దగ్గర రౌద్రీ శక్తిగా, ఋషీశ్వరుల భార్యలుగా ఈ సృష్టి సమస్తంలోనూ కూడా అమ్మవారు ఉన్నది. లోకంలోని పురుషులంతా కూడా పరమేశ్వర స్వరూపములే అన్నారు. స్త్రీలందరూ పరమేశ్వరీ స్వరూపములేనన్నారు. దేవీ భాగవతంలో చెప్పారు, కృతయుగంలో అమ్మవారు శక్తి స్వరూపిణి అట. కృతే పరాశక్తి త్రేతాయాం సీతాయా స్మృతి. సీతాదేవి త్రేతాయుగంలో శక్తి స్వరూపిణట. ద్వాపరే ద్రౌపదీ శక్తి. ద్వాపరయుగంలో ద్రౌపదీదేవి శక్తి స్వరూపిణట. కలియుగంలో కూడా చెప్పారు శక్తి స్వరూపిణిని గురించి. కలవు శక్తి గృహే గృహే. ప్రతి ఇంటిలోనూ ఉన్నటువంటి స్త్రీమూర్తి ఉన్నదే, వారంతా శక్తి స్వరూపిణిలే అన్నారు వేదవ్యాసుల వారు దేవీ భాగవతంలో చెప్పినటువంటి మాట అది. ఆ విషయం మా మగవాళ్ళకి తెలియక ఏదో వంట చేసి పెడుతోందిలే అనుకుంటారు. శక్తి స్వరూపిణులుగా వర్ణించారు ఇల్లాళ్ళందరినీ కూడా. ఆ విషయాన్ని శివమహాపురాణంలో చెబుతూ ఈ లోకంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా పరమేశ్వర స్వరూపులే, స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపులే అన్నారు. పరమేశ్వరుడు యందే స్థిరమైనటువంటి చిత్తమును కలిగి ఉండి మనస్సును పరమేశ్వరుని యందు లగ్నము చేసి ఇతర మనోవృత్తులను నిరోధించడమే యోగమన్నారు. సర్వసిద్ధులను ఇచ్చేటటువంటి పరమేశ్వరుని యొక్క పంచాక్షరీ మంత్రమున్నదే శివ పంచాక్షరి. ఇది సృష్టిలో ఉన్నటువంటి 7 కోట్ల మంత్రములలోనూ కూడా పరమ విశిష్టమైనటువంటి మంత్రరాజమిది. దీనిని అందరూ కూడా ఉపదేశాన్ని పొందవచ్చు. వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పకూడదు అనేటటువంటి భేదం ఏమీ లేదు. అదే అధికారము కలిగినటువంటి వాళ్ళైతే నమశివాయ అనుకోమన్నారు. మంత్రసిద్ధి పొందిన వారైతే ముందు ఓంకారాన్ని చేర్చమన్నారు. అధికారము లేని మనబోటి వాళ్ళకైతే ఆ నమః చివరికి పెట్టి శివాయ నమః అనుకోమన్నారు. నమశివాయ, శివాయ నమః. కొంచెం అధికారం లేని వాళ్ళ కోసం వెసులుబాటు వచ్చారు. ఇక శివమహాపురాణం యొక్క ఫలశ్రుతిని చెబుతూ, ఈ పురాణం వినడం వల్ల కలిగేటటువంటి ఫలితములు ఏమిటో చెబుతూ, ఈ మహాశివపురాణం గోక్షీరము పానీయాల్లోకెల్లా శ్రేష్టమైనది గోక్షీరం అన్నారు, ఆవు పాలు. ఆ క్షీరం యొక్క సారమే వెన్న అన్నారు. వెన్న నుంచి వచ్చేది నెయ్యి. ఆ నేతి యొక్క సారం తేజస్సు. తేజస్సు యొక్క సారం మనకున్నటువంటి ఆయుర్దాయం. తేజస్సు కలిగితే మనకు ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. అటువంటి ఆయుర్దాయం యొక్క పరమలక్ష్యం ఏంటంటే శివజ్ఞానం అన్నారు. ఏదో బ్రతికామని కాకుండా పరమేశ్వర జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ శివజ్ఞానము యొక్క సారం ఫలితము, శివజ్ఞానాన్ని కలిగి ఉంటే మనకు లభించేటటువంటిది మోక్షప్రాప్తి అన్నారు.
మోక్షం యొక్క స్థితి, మోక్షం లభించింది అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్నారు. ఏ విధమైనటువంటి దుఃఖము లేకుండా అతిలోకనీయమైనటువంటి ఆ స్థితిని కనుక మనం పొందగలిగినట్లయితే అదే మోక్షం అన్నారు. ఈ మానవులకు ఉండేటటువంటి ఈ జన్మలో ఉండేటటువంటి కష్టములన్నీ విడిచిపెట్టి ఏ స్థితినైతే పొందుతామో కష్టములు లేనటువంటి స్థితిని, ఆ స్థితినే మోక్షము అన్నారు. పునరావృత్తి రహితమైనటువంటి అఖండమైనటువంటి అద్వైత ఆనంద శివైక్యమే అన్నారు దాన్ని. పార్వతీ పరమేశ్వరులు చిదానంద స్వరూపులు, వాళ్ళు ఆనందఘనులు, అమృతమూర్తులు. వారి సంకల్పం నుంచే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. సంకల్పం చేపనే సృష్టి కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు ఆ పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఈ జగత్తంతా కూడా వారి యొక్క క్రీడామందిరం అన్నారు. ఈ విశ్వమంతా కూడా వారి యొక్క లాస్య తాండవ రూపమైనటువంటి ఆనందహేళ అన్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా పరమేశ్వర విభూతులే అన్నారు. మనం ఏవైతే కోరుకుంటూ ఉంటామో సంపదలు, వస్తువులు, భోగములు కలిగించేవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క విభూతులే అన్నారు. ఇంకా ఆయన్ని కోరడానికి మన దగ్గర ఇంకేమున్నాయన్నారు. ఆయన అన్నీ మనకిచ్చినవే మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇంకా ఆయన్ని కోరగలిగినది ఒక్క కైవల్యమే, ఒక్క మోక్షమే. పరమేశ్వరుణ్ణి కోరుకోదగ్గదన్నారు. ఈ సృష్టి అంతా కూడా ఆయన నుంచే పుట్టింది, ఆయనలోనే లీనమవుతుంది. ఇది ఉపనిషత్తులు చెప్పినటువంటి వేదసారం అన్నారు. కొంతమంది అంటారు, ఒక దుఃఖం ఉంది కదా అంటారు. నేను, నాది, దీని నుంచి వస్తుంది దుఃఖం. నేను అనుకోవడం అహంకారం అన్నారు. ఆ నేను అనేది, ఆ అహంకారం నుంచి నాది అనేది వస్తుంది. ఆ నాది నుంచి ఇంకా మనం చేసేటటువంటి సమస్త క్రియా విశేషాలు, కార్యకలాపాలు అన్నీ కూడా వస్తాయి. ఈ విధముగా పరమేశ్వరుని యొక్క శివపురాణ పఠనం యొక్క విశేషాన్ని చెబుతూ, ఈ శివపురాణాన్ని కనుక ఆదరపూర్వకంగా పఠించాలన్నారు. భక్తిభావంతో, పరమేశ్వరుని యందు సంపూర్ణమైనటువంటి భక్తితో శివపురాణాన్ని పఠించాలి. పరమేశ్వరుడంటే నమ్మకం లేనటువంటి నాస్తికులకి, శ్రద్ధ లేనటువంటి వాళ్ళకి, మోసగాళ్ళకి, శివభక్తుడు కానివాడికి, దంభం ఉన్నటువంటి ధార్మికుడికి ఈ శివపురాణాన్ని చెప్పకూడదన్నారు. అటువంటి వాళ్ళు ఈ హాల్లోకి రానే రారు, బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి కనుక మనం ఈ శివపురాణాన్ని విన్నట్లయితే మనలో ఉన్నటువంటి పాపం నశిస్తుందట. ఒకవేళ భక్తి లేకపోయినట్లయితే శివభక్తి కలుగుతుందట. భక్తునకు భక్తి సమృద్ధం అవుతుందట. రెండవసారి విన్నట్లయితే సద్భక్తి కలుగుతుంది. మూడవసారి విన్నట్లయితే ముక్తి కలుగుతుంది. కనుక మోక్షార్థి అయినటువంటి వారు ఈ శివపురాణాన్ని 4 సార్లు వింటే మంచిదన్నారు. పఠించమన్నారు, 4 సార్లు చదువుకోమన్నారు. మోక్షార్థి అయినటువంటి సాధకుడు ఈ శివపురాణాన్ని 5 సార్లు ఆవృత్తి చేయాలన్నారు. 5 పర్యాయములు జీవితకాలంలో చదువుకుంటూ వెళ్ళమన్నారు. అట్టి వాడికి మోక్షం సిద్ధసాధ్యమన్నారు. పూర్వకాలంలో అన్ని వర్ణముల వారు వీరని కాకుండా అందరూ కూడా దీన్ని 7 సార్లు చదివి ఆవృత్తి చేసి శివధర్మాన్ని పొందారట మన పూర్వీకులు. దీన్ని భక్తితో ఉన్నటువంటి మానవుడు ఎవరైతే వింటారో ఈ శివపురాణాన్ని భక్తిగా, ఇహలోకంలో సకల భోగాలను అనుభవిస్తారు, పరలోకాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు. భుక్తిని ముక్తిని ఇచ్చేటటువంటిది, భక్తిని వర్ధిల్ల చేసేటటువంటిది, వేదంతో సమానమైనటువంటిది అయినటువంటి ఈ శివపురాణం గౌరీ శంకర్లకు చాలా ప్రియమైనటువంటిది అన్నారు. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈ శివపురాణాన్ని కనుక మనం భక్తితో విన్నట్లయితే, భక్తితో చదివినట్లయితే, భక్తిపూర్వకంగా చెప్పినట్లయితే అంతిమంగా మనకు లభించేది మోక్షమేనన్నారు. ఇక ఈ శక్తి ఏదీ లేనటువంటి వాళ్ళు శివపురాణ గ్రంథాలను కొని ఎవరైనా ఉత్తములైనటువంటి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చదువుతారు.
ఆ పుణ్యం కూడా మనకి లభిస్తుంది. అటువంటి భక్తులందరినీ కూడా పరమాత్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మతత్వము మనల్నందరినీ కూడా అనుగ్రహించుగాక అని ఆశ్వాసన చేస్తూ, కించాన్యత్ సస్య పూర్ణా భవతు వసుమతీ నష్టదుర్భిక్షరోగా శాంతిర్హి గోబ్రాహ్మణానాం భవతు నరపతి పాతు పృథ్వీం సమగ్రాం. ఈ 9 రోజులు కూడా ఈ ఆలయ యాజమాన్యమైనటువంటి శ్రీధర్ గారు వారి సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ శివపురాణ కార్యక్రమానికి 9 రోజులు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి అంటే కనుక శ్రద్ధగా చెప్పాను, భక్తిభావంతో చెప్పాను, యథాశక్తి చెప్పాను. యథాశక్తి పూజ అంతా చేసిన తర్వాత కాసిన నీళ్లు తీసుకుని సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని విడిచిపెడతాం. ఇంత పూజ చేసినా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి పత్రి పుష్పములు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు కొనుక్కొచ్చినా పరమేశ్వరార్పణమస్తు, మనకేమీ అక్కర్లేదని ఆ పరమేశ్వరుడికే సమర్పించుకుంటూ శ్రద్ధగా వచ్చి భక్తిగా విన్నటువంటి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆలయ యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కలిసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఎక్కడ బ్రాహ్మణులు నిర్భయులై ఉంటారో ఆ దేశంలో సుఖ సంపదలు విలసిల్లుతాయట. అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. ధన్యోస్మి.